జీఎన్కే, మిస్టర్ జీఎన్కే, జీఎన్కే, మిస్టర్ జీఎన్కే, మిస్టర్ జీఎన్కే, 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 మిస్టర్ జీఎన్కే. మీరేనా అడ్వకేట్ ఈశ్వర్? లేదే, నేను వకీల్ని కాదే, నేను జీఎన్కే క్లోజ్ ఫ్రెండ్ని. అలాగా, మేము ఆల్రెడీ జీఎన్కేకి బాగా కావాల్సిన వాళ్ళం. పద. జీఎన్కే పేరు చెప్తే తాయెత్తులాగా అని చెప్పారే. దానివల్లే వచ్చింది సమస్య. మాట్లాడకుండా మాతోరా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. నో థ్యాంక్స్. శాంతికి మీరు సేవలు చేయడం వల్లే ఆవిడ త్వరగా కోలుకున్నారు. మిస్టర్ విశ్వనాథ్ రాలేదేంటి? చెల్లెల కన్నా ఇంపార్టెంట్ పని ఏంటి? హీఈస్ వెరీ బిజీ. బిజీయే డాక్టర్. జీవితానికి సరిపడేంతగా డబ్బు సంపాదించాలి. ఎక్కువగా సంపాదిస్తే. హలో డాక్టర్. హలో విశ్వనాథ్. ఇక మీ చెల్లెలు ఫుట్బాల్ కూడా ఆడొచ్చు. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఇప్పుడే గీత మీ గురించి ఒక కామెంట్ చేశారు. నేను మారిపోయాననగా గుండెకు ఆపరేషన్ చేయొచ్చేమో కానీ మనసుకు చేయలేము. ఓకే డాక్టర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. మీరు కూడా మా ఇంటికి రండి. నాకు ఇల్లుంది కానీ సరే, పెళ్లికి కావలసిన వస్తువులన్నీ కొన్నావా లేదా? పంతులకు అడ్వాన్స్ ఇచ్చేసావా? విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు ఏమైంది? నా కళ్ళు మండిపోతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్దాం రండి. మంచిదయింది. చూపుకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఇంకా 2 రోజులు ఇలాగే కట్టుంచితే మీకు చూపు త్వరగా వస్తుంది. 2 రోజుల వరకా? రేపు నా చెల్లెలు పెళ్ళి. కళ్లకు కట్టుతో పెళ్లికి వెళ్తే నా చెల్లెలు తట్టుకోలేదు. పెళ్లిని వాయిదా వేయమని చెప్తుంది. నా కళ్ళకు నా కళ్ళు తేండి. నోనో, మీ కంటి చూపుకు ప్రాబ్లం అవుతుంది. ఏమి డాక్టర్ ఇది? నా చెల్లెలి పెళ్లి చూడడం కోసం తప్పిస్తున్న నాకు పెళ్లి కూతురుగా ముస్తాబైన నా చెల్లెల్ని చూడడం కుదరదంటే ఎలా? తంగచ్చి మెడలో మాలతో మీరు చూడాలి, అంతే కదా. బ్యాండేజీ మార్చిన తర్వాత అమ్మాయి అబ్బాయి డైలీ మాల మార్చి చూపిస్తారు. కరెక్ట్. అనుకున్న ముహూర్తానికి మీ చెల్లెలికి పెళ్లి కావాలంటే మీ కళ్ళకి ఎఫెక్ట్ అయింది మీ చెల్లెలికి తెలియకూడదు. అదే మనకు ముఖ్యం. 1 minute. ఈ కూలింగ్ గ్లాసెస్ వేసుకొని 2 రోజులు మేనేజ్ చేయండి. మీ చెల్లెలి పెళ్ళైపోయిన తర్వాత అంతా సర్దుకుపోతుంది. రండి పోదాం.
విశ్వనాథ్ సార్, ఇలాంటి పెళ్లి చూడాలంటే 1000 కళ్ళుండాలి. శారీ జ్యువెల్స్ అంతా చాలా బాగా సెలెక్ట్ చేశారు. విశ్వనాథ్ సార్, ఐఎమ్ సారీ. మీ శాంతికి ఏ జ్యువెల్ బాగోదని చెప్పండి. అన్ని డిజైన్లు నేనే కదా సెలెక్ట్ చేశాను, అన్నీ బాగానే ఉంటాయి. అందులో ఒకటి చాలా బాగుంది, అదేమని చెప్పండి. అది ఎంతన్నగా అని విశ్వనాథ్ గారు ఆలోచిస్తున్నారు. వేలికి ఉన్న ఉంగరమా, గాజులా, లేకపోతే చైనా, నెక్లెసా, చెవులకున్న జిమికీలా, ఏది అని యోసికిరారు. కళ్ళద్దం తీసేసి కరెక్ట్ గా చెప్పండి సార్. అదేం నగో చెప్పండి అన్నయ్య. నీ నవ్వు. బొళ్ళే కనపడకుండా నగల్ని పెట్టుకునేది ఆడంబరాన్ని చూపించడానికి, అలంకరణ కోసం. ఒక అమ్మాయి అందంగా ఉండాలంటే పెదవుల మీద చిన్న చిరునవ్వు చాలు. ఎలా ఉంది? బాగా మేనేజ్ చేశానా? చాలా బాగుంది మీ సమాళింపు. కరుపు కళ్ళ జోడు పెట్టుకున్న తర్వాత మీకు పొలిటికల్ బ్రెయిన్ వచ్చింది. వకీల్ నారాయణ వస్తుండు. వకీల్ నారాయణ. హలో విశ్వనాథ్, ఏంటి వయసైన వాళ్ళ కళ్ళు కద్దాలు, చేతిలో కర్ర? తండ్రి స్థానంలో ఉండి చెల్లెలు పెళ్లి చేస్తున్నాను కదా, అందుకోసం. ఓహో, మీ అమ్మ కోరిక మేరకు మీ చెల్లెలు కాలు బాగు చేశావు, పెళ్లి జామ్ జామ్ అని చేస్తున్నావు. అంతా దేవుడి ఆశీర్వాదం. రండి వెళ్దాం. హలో. హాయ్. హలో, ఆల్ ది ఆల్ ది బెస్ట్. బెస్ట్. శాంతి, ఉమ్, మీ అన్నయ్య కళ్ళకే నల్ల కళ్ళజోడు వేసుకున్నాడా లేక మనసు కూడా వేసుకున్నాడా? విరోధులు మన ఇంటికొచ్చినా కూడా వాళ్ళని ఆహ్వానించడమే మర్యాద, పద్ధతి. మిమ్మల్ని ఆయన ఆహ్వానించలేదా? అదాయన తప్పు కాదు శాంతి. చీకట్లో కూడా ఒకళ్ళకొకళ్ళు కనిపిస్తారు. కానీ డబ్బు పిచ్చి పట్టిందంటే అలా అంతా ఏమై ఉండదు. అన్నయ్య ఎక్కడా? అన్నయ్య, ఏమైంది అన్నయ్య? మీ కళ్ళకేమైంది చెప్పండి అన్నయ్య. ఏమి లేదమ్మా, ఒక చిన్న యాక్సిడెంట్. ఇలా జరిగిందని చెప్పుంటే నా పెళ్లిని వాయిదా వేస్తుండొచ్చు కదా. లేదమ్మా, ఇకపైన వాయిదాలనేవి ఉండకూడదు. జరగాల్సిన టైంలో అన్నీ జరిగిపోతూ ఉండాలి. ఎలాగైతేనే నా చెల్లెలి పెళ్లి ఎలాంటి లోపం లేకుండా జరిగిపోయింది. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్, భయపడకండి, చూపు వస్తుంది.